హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. జీపీఓ గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు జాబ్స్ అండ్ JLDL. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జూన్ 10 నుండి జూన్ 17 వరకు. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండిసెస్, సూచికలకు సంబంధించి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025, అంతర్జాతీయ లింగ సమానత్వ సూచిక 2025. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీతో మొదలుపెట్టి రైల్వేస్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇండిసెస్ చాలా కీలకము. ముఖ్యంగా ఇంపార్టెంట్ సూచికలు మనం ఇటీవల చూస్తూ ఉన్నాం, డిస్కస్ కూడా చేసుకున్నాం 2 days బ్యాక్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో ఫిన్లాండ్ టాప్ ఉందని చెప్పేసి. సో ఎప్పుడైనా కూడా రిపోర్ట్లు, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కావచ్చు, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్సు, అవి ఎవరు విడుదల చేస్తారు, ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, అందులో ఇండికేటర్లు, పారామీటర్లు ఎన్ని ఉన్నాయో అటువంటి విషయాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇవాళ మనము గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, అంతర్జాతీయ లింగ సమానత్వ సూచిక. ఈ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్స్. ఇది ప్రతి సంవత్సరం దీన్ని విడుదల చేస్తుంది. ఈ సంవత్సరము టాప్లో ఏ ఉన్నాయో తెలుసుకోవాలి, అలానే ఇండియా ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ కంట్రీ. ఐస్లాండ్, దీని స్కోరు 0.926, అంటే చాలా అత్యున్నత స్థాయిలో ఇక్కడ లింగ సమానత్వం ఉందని చెప్పేసి అర్థము. సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్. మనకి ఫస్ట్ కంట్రీకి ఒకటి స్కోర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే, ఫోర్త్ యూకే, ఫిఫ్త్ న్యూజిలాండ్. మీరు డెఫినెట్లీ ఈ టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కనీసం అట్లీస్ట్ టాప్ 3 కంట్రీస్ అన్న గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఇండియా విషయానికి వస్తే భారతదేశం ర్యాంక్ అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే 2 ప్లేసులు తగ్గింది, అంటే మన పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పవచ్చు. 2024లో మన ర్యాంకు 129 ఉండింది, ఇప్పుడు 131కి చేరుకునింది, అంటే మనం తగ్గాం, ఇంకా పర్ఫార్మెన్స్ తగ్గింది. ఓవరాల్గా 148, 148 దేశాలకు గాను ఈ సంవత్సరం ఇండియా 131 ప్లేస్లో నిలిచింది. ఇక ఇండియా స్కోర్ విషయానికి వస్తే 0.644, అంటే లింగ సమానత్వ స్కోరు 64.1% సాధించింది. ఇక లాస్ట్ 3 ప్లేసెస్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. చివరగా అట్టడుగున 148th ప్లేస్లో పాకిస్తాన్ ఉంది, 146th ప్లేస్లో చాద్, 147th ప్లేస్లో సూడాన్ దేశం. మనం ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఎన్ని దేశాలకు కొలుస్తూ ఉన్నారో కూడా తెలుసుకోవాలి. సో ఇయర్ గుర్తుపెట్టుకోవాల్సింది 148 కంట్రీస్. ఇక ఇండికేటర్స్ విషయానికి వస్తే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది 4 సూచికలు, 4 పారామీటర్ల ఆధారంగా దీన్ని కొలుస్తారు. ఒకటి వచ్చేసి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, అంటే ఆర్థిక విషయాలలో అవకాశాలు మహిళలకు పురుషులకు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఒక ఇండికేటర్ తీసుకుంటారు. మరొకటి వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, అంటే విద్యా వ్యవస్థలో మనం ఎంత ప్రగతి సాధిస్తూ ఉన్నాము. మూడవ పారామీటర్ వచ్చేసి హెల్త్ అండ్ సర్వైవల్, అంటే ఆరోగ్యము, మన జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్, అంటే రాజకీయ చైతన్యము,
చట్టసభల్లో మహిళలకి ఏ స్థాయిలో ప్రాతినిధ్యం ఉందో ఆ ఇండికేటర్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎందుకు ఈ పారామీటర్లు కూడా తెలుసుకోవాలంటే మొన్న ఇటీవలే చూపించాం మనము కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా కింది వాటిలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పారామీటర్ కానిది ఏది అని అడిగాడు. సో అందుకు డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఇక ఇండియా విషయానికి వస్తే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారము ఆర్థిక అవకాశాలు, విద్య మరియు ఆరోగ్య రంగంలో మనం పురోగతి సాధిస్తూ ఉన్నాం, ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. కానీ రాజకీయంగా మాత్రము వెనుకబడి ఉన్నాము, మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక ఈ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ టైం 2006లో తొలిసారిగా 2006లో దీన్ని ప్రవేశపెట్టారు ఈ ఇండెక్స్ని. ఇది మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్కి సంబంధించి. ఇంకా ఏమని చెప్పింది అంటే ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ అయితే, ఈ యొక్క వ్యత్యాసాలు కంటిన్యూ అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ లింగ సమానత్వం, జెండర్ ప్యారిటీ రావడానికి మరో 123 ఏళ్ళు పడుతుందని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించింది. ఇది మనకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ దుర్ఘటన చాలా బాధాకరం. ఒక విధంగా చెప్పాలి అంటే భారతదేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే ఒక అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు. ఈ దుర్ఘటనలో సుమారుగా 240+ పైగా మెంబర్స్ మరణించారు. అందులో అదృష్టవశాత్తు ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. సో ఇది మాత్రం చాలా విషాదమైన సంఘటన అని చెప్పవచ్చు. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఇది అసలు ఈ ఫ్లైట్ ఏ కంపెనీకి చెందింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇది ఎయిర్ ఇండియా కంపెనీకి చెందిన బోయింగ్ సిరీస్ ఏరోప్లేన్ అని చెప్పవచ్చు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే సిరీస్లో భాగంగా ఈ విమానాలని తయారు చేస్తారు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ. ఇక ఇది ఎయిర్ ఇండియా దీన్ని పర్చేస్ చేసింది. ఇది యాక్చువల్లీ అహ్మదాబాద్లోని, గుజరాత్లోని అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి లండన్లోని, యూకేలోని గాట్విక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉండేది. ఈ ప్రాసెస్లోనే ఈ దుర్ఘటన జరిగింది. ఇక అయితే మనం తెలుసుకోవాల్సింది ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మేడే కాల్. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే పైలట్లు మేడే కాల్ని జారీ చేశారు. అంటే హెల్ప్ మీ, ఇక మేము చాలా అత్యవసర పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ సిస్టమ్కి పైలట్లు మేడే కాల్ని జారీ చేశారన్నమాట. 3 సార్లు పలుకుతారు. అయితే ఈ మేడే కాల్ అంటే ఇది ఫ్రెంచ్ పదమైన మైడర్ అనే పదం నుంచి తీసుకున్నారు, డిరైవ్ చేయబడింది. దాని అర్థం హెల్ప్ మీ, సహాయం చేయండి అని చెప్పేసి. అంటే ఇక ఇది అత్యవసర ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఇక అయిపోయింది, ఇక మేము ఇక ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతా ఉన్నాము అన్నప్పుడు ఈ మేడే కాల్ని పైలట్లు జారీ చేస్తారు. ఇక ఇంకొకటి తెలుసుకోవాల్సింది, ఇందులో బ్లాక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బ్లాక్ బాక్స్ అనేది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకొని నిలబడుతుంది అనమాట, అలా నిర్మించి ఉంటారు. అయితే బ్లాక్ బాక్స్ అంటే అందరూ ఇది కలర్ బ్లాక్ ఉంటుంది అనుకుంటారు, బట్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. బ్లాక్ బాక్స్లో 2 కాంపోనెంట్లు ఉంటాయి, 2 విభాగాలు. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ అనే కాంపోనెంట్లో ఫ్లైట్ ఏ ఎత్తులో ఎగురుతూ ఉంది, అది ఎంత స్పీడ్తో వెళ్తూ ఉంది, అలానే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఫ్లైట్ డేటా రికార్డులో స్టోర్ అవుతాయి. ఇక ఇందులోనే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ప్రయాణికులు, పైలట్లు వాళ్ళు ఏం మాట్లాడినా మొత్తం ఇందులో రికార్డ్ అవుతుంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించి, ఏరోప్లేన్కి సంబంధించి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అగైన్ అనదర్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చెప్పవచ్చు. ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్, మానవతావాదులకి ఇదొక ఆందోళన కలిగించే అంశమని చెప్పవచ్చు. శరణార్థుల సంఖ్యకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తే శరణార్థులు ఎక్కువైపోతూ ఉన్నారు. వలసదారులు అంటే రెఫ్యూజీస్, ముఖ్యంగా చెప్పాలి అంటే రెఫ్యూజీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. మ్యాన్మార్లోని రోహింగ్యాలు కూడా వలసదారులు.
ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ యొక్క అక్రమ వలసదారులకు భారతదేశం అనేది ధర్మశాల కాదు అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్ట్లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్కు చెందిన ఒక రెఫ్యూజీ సంస్థ, శరణార్థి సంస్థ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ శరణార్థులు 122 మిలియన్లకు చేరుకున్నారు, అంటే 12.2 కోట్ల వరకు ఉన్నారు అని చెప్పేసి. దీనికి ప్రధాన కారణం మనం చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెలు గాజా క్రైసిస్ కావచ్చు, లేదంటే యుద్ధాలు, ఇవన్నీ వల్ల వీళ్ళు వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఇక అక్రమంగా వేరే దేశాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం, ఈ అక్రమ వలసదారులను ఏరివేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా చర్యలు కూడా చేపట్టింది. ఇక్కడ ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, యుఎన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్, అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్ శరణార్థి సంస్థ, దీని చీఫ్ వచ్చేసి ఫిలిపో గ్రాండీ గారు. ఫిలిపో గ్రాండీ, దీని ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్. ఇది 1950లో ఏర్పాటైంది. ఇది యునైటెడ్ నేషన్స్కు చెందిన ఒక బాడీ అని చెప్పవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యునైటెడ్ నేషన్స్లో 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అఫిలియేటెడ్ సంస్థ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గోల్డ్ కార్డ్ లేదా ట్రంప్ కార్డ్. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం, బట్ అగైన్ ఇవాళ వార్తల్లో ఉంది. ఈ ట్రంప్ కార్డుని లేదా గోల్డ్ కార్డ్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో దరఖాస్తులు చేసుకోండి అని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ట్రంప్ కార్డ్ అంటే ఏంటి. అగైన్ వీ నీడ్ టు డిస్కస్, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. ఈ ట్రంప్ కార్డు లేదా గోల్డ్ కార్డు ద్వారా ఎవరైతే అమెరికాలో శాశ్వత నివాసం పొందాలి అనుకుంటున్నారో దీన్ని $5 మిలియన్ కనుక కొన్నట్టయితే ఇది జస్ట్ ఒక మార్గం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ గోల్డ్ కార్డు కొన్నంత మాత్రాన అమెరికా పౌరసత్వం రాదు, బట్ ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. 5 మిలియన్లు పెట్టి కొన్న తర్వాత అమెరికాలో 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకి పర్మనెంట్గా సిటిజన్షిప్ వస్తుంది. దీన్ని యుఎస్ఏ EB-5 వీసాల ప్లేస్లో తీసుకొని వచ్చింది. EB-5 వీసాలను రద్దు చేసి దీన్ని తీసుకొని వచ్చింది. దీనికి ఆయన పేరే పెట్టుకున్నాడు. దీనికి అర్హత వచ్చేసి 18 ఏళ్ళు నిండి ఉండాలి, ఇంగ్లీష్ కూడా తప్పనిసరిగా మాట్లాడాలి. ఇది మనకి ఎనఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి సంబంధించి, వీసా రహిత ప్రయాణాలకు సంబంధించి. చైనా తన కంట్రీలో టూరిజంని, బిజినెస్ యాక్టివిటీస్ని, వాణిజ్య రంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రమోట్ చేయడానికి 55 దేశాల ప్రజలకు వీసా లేకుండానే ఒక 10 రోజుల పాటు 240 గంటల పాటు మా దేశంలో పర్యటించవచ్చని చెప్పేసి ఆఫర్ ఇచ్చింది 55 కంట్రీస్. ఆ 55 కంట్రీస్లో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ లాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నారో, ఎడ్యుకేషను, వర్క్, న్యూస్ రిపోర్టింగ్ అటువంటి కేటగిరీలకు మాత్రము పర్మిషన్ అవసరం. జస్ట్ టూరిజంని ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పవచ్చు. ఇక ఇటీవల అబ్జర్వ్ చేస్తే అమెరికా కూడా ముఖ్యంగా 12 దేశాలకు చెందిన వాళ్ళని బ్యాన్ చేసింది, వాళ్ళ కంట్రీలోకి రానివ్వకుండా. సో ఇవన్నీ కూడా మనం ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ దేశము ఎన్ని దేశాలకు చెందిన వాళ్ళపైన బ్యాన్ వేసింది లేదంటే అలౌ చేస్తూ ఉందని చెప్పేసి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ ఇన్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంతర్జాతీయ ఆర్థిక ఫోరంకి సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ నెట్వర్క్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఒక సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ సెంటర్ ముఖ్య ఉద్దేశము క్లీన్ ఎనర్జీని, అంటే హరిత ఇంధనాలని, పునరుత్పాదక శక్తి వనరుల్ని ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి. మరియు సైబర్ రెసిలియన్స్, అంటే సైబర్ భద్రతను ప్రోత్సహించడానికి ఈ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏపీ గవర్నమెంటు మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ నెట్వర్క్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీన్ని తెలంగాణకు కూడా లింక్ చేసుకోవాలి. 2024 ఫిబ్రవరిలో ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరము
ఇండియాలో తన మొట్టమొదటి సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది, హైదరాబాద్లో లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి చెందిన మొట్టమొదటి సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక్కడ అసలు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఈ టర్మ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది బ్రాడ్ టర్మ్. ఇది ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా డ్రైవర్లెస్ వెహికల్స్, డ్రైవర్ లేకుండానే వెళ్ళే వాహనాలు, 6G టెక్నాలజీ, 5G టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కిందకు వస్తాయి. ఇవి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతాడు, తప్పకుండా వాటి గురించి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇథియోపియా కంట్రీ వాళ్ళు, ఇథియోపియా దేశానికి చెందిన 10 మంది సభ్యులు గల ఒక బృందము ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలోని వెలగపూడి సచివాలయం వద్ద సెక్రటరియేట్లో ఉంటుంది. ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అంటే మనం ప్రగతి డిస్కస్ చేసుకున్నాం కదా, సెంట్రల్ లెవెల్లో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఆ తరహాలోనే ప్రజలకు సేవలను మెరుగుగా అందించడానికి ఇది ఒక సిస్టమ్ అన్నమాట. మరి ఇథియోపియా బృందం రావడానికి ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా సుపరిపాలన ఉంది, గవర్నెన్స్కి సంబంధించి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ను, మంచి పద్ధతులను మేము కూడా తీసుకొని మా కంట్రీలో అమలు పరుస్తామని చెప్పేసి పర్యటించారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్రము ఏ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటుందో మనకు క్లియర్గా ఐడియా ఉండాలి. ఎవరు ఏ ప్రతినిధుల బృందం వస్తుందో కూడా ఐడియా ఉండాలి. నిన్న మనం తెలుసుకున్నాం, జపాన్లోని కిటక్యూషు నగర స్ఫూర్తితో తెలంగాణ 80 ఎకరాలలో ఎకో టౌన్ని నిర్మిస్తూ ఉందని చెప్పేసి. సో అట్లా ఇక ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవలను కూడా ఈ ఆర్టీజీఎస్లో భాగంగానే లాంచ్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఇథియోపియా బృందం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ పద్ధతులను కూడా మేము అవలంబిస్తాము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సమగ్ర వ్యవసాయ పర్యవేక్షణ సిస్టమ్ని మేము అమలుపరుస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇవి అనుకోవచ్చు తెలంగాణకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవి ఏపీ ఇష్యూస్ కదా, మనకి ఎలా ఉపయోగపడతాయి అని చెప్పేసి, కానీ ఇవి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇవి కేస్ స్టడీలుగా రాయొచ్చు, లేదంటే ఏపీ వాళ్ళు తెలంగాణలోని బెస్ట్ ప్రాక్టీసెస్ని కేస్ స్టడీలుగా రాయవచ్చు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కూడా కేస్ స్టడీలుగా రాయొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, ఈవెన్ తెలంగాణ గ్రూప్ 1లో ఐసీటీ అని ఒక టాపిక్ ఉంటుంది మెయిన్స్లో, గవర్నెన్సు, పబ్యాడు, అక్కడ మనం ఇలాంటి టాపిక్లు రాయవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ కృత్రిమ మేధస్సు మార్కెట్ పైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ఎలా ఉందని చెప్పేసి బీసీజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంస్థ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2027 నాటికి భారతదేశంలో ఈ కృత్రిమ మేధస్సు మార్కెట్ అనేది 17 బిలియన్స్కి చేరుకుంటుంది, $17 బిలియన్ చేరుకుంటుందని చెప్పేసి చెప్పింది. మనం ఎప్పుడైనా ఒక రిపోర్టు చదివేటప్పుడు దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇంకా ఏమని చెప్పింది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులు అత్యధికంగా ఉన్న దేశం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో ఉద్యోగస్తులు, ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్ ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, అత్యధికంగా యుఎస్ఏలో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ ఎక్స్పర్ట్స్లో 16% ఇండియా నుంచే ఉన్నారని చెప్పేసి చెప్పింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏఐకి సంబంధించి మనము స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకోవాలి. ఏఐ మీద ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ గ్లోబల్ యాక్షన్ సమ్మిట్, అంతర్జాతీయ సదస్సు జరిగింది ఏఐ పైన. అది 2023లో యూకేలోని బ్లెచ్లీ అనే పట్టణంలో జరిగింది. అక్కడ బ్లెచ్లీ డిక్లరేషన్ అనే దాన్ని కూడా ఒకటి తీసుకొని వచ్చారు. బ్లెచ్లీ డిక్లరేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందరూ కూడా బాధ్యతాయుతంగా, రెస్పాన్సిబుల్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి
ఆ బ్లెచ్లీ డిక్లరేషన్ చెప్తుంది. రెండవ అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ 2024లో సౌత్ కొరియాలోని సియోల్ పట్టణంలో జరిగింది. ఇక మూడవ గ్లోబల్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్లోని ప్యారిస్ పట్టణంలో జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ మొన్న రైల్వేస్ ఎగ్జామ్స్లో 2024 కరెంట్ అఫైర్స్ కూడా అడిగాడు. 1 ఇయర్ బ్యాక్ కూడా అడిగాడు. చెప్పలేం మనకి రెండవది ఎక్కడ జరిగిందని కూడా అడగవచ్చు. ఇది మనకు ఏఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఇండియా భారత్ జన్ మోడల్ని కూడా లాంచ్ చేసింది, ఏఐ మోడల్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది డిఫెన్స్కి సంబంధించి. ఇటీవల ఏ దేశం అణ్వస్త్ర సామర్థ్యం గల న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ మినిట్ మ్యాన్ 3ని లాంచ్ చేసింది? మనం డిస్కస్ చేసుకున్నాం మినిట్ మ్యాన్ 3. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి నార్త్ కొరియా, ఆప్షన్ డి ఉక్రెయిన్. మినిట్ మ్యాన్ 3. ఇక నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడిగింది ఒక పుస్తకం గురించి. ఇండియన్ రెనసాన్స్ ది మోడీ డికేడ్ అనే పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఎవరు విడుదల చేశారు అంటే దీన్ని విడుదల చేసిన వాళ్ళు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పుస్తకం, ఈ బుక్ని ఆథర్ వచ్చేసి ఎడిట్ చేసినది ఐశ్వర్య పండిట్ గారు. చీఫ్ గెస్ట్గా అమిత్ షా గారు వచ్చారు. ఇంకా నిన్న ఇంకొక క్వశ్చన్ అడిగాం. అవినీతి ఆరోపణలపై ఐసీసీ ఏ బంగ్లాదేశ్ క్రికెటర్పై 5 సంవత్సరాల నిషేధం విధించింది? అలాంటి నిషేధాన్ని ఎదుర్కొన్న మొదటి మహిళా క్రీడాకారిణి ఎవరు అంటే బంగ్లాదేశ్కు చెందిన షోహెలి అఖ్తర్, మహిళా క్రికెటర్. ఈమె మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో. ఇక నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించి ఇండియాలో చెట్లు ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి, చెట్ల పెంపకంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ జాతీయ పర్యావరణం 2025 పేరిట ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము టాప్ వచ్చేసి రాజస్థాన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చెట్ల సంఖ్య. మనకి 2 రకాలు ఉంటాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారము భారతదేశంలో చెట్ల శాతం ఎంత ఉంది, అడవుల శాతం ఎంత అని 2 ఉంటాయి. చెట్లు అంటే అడవుల్లో కాకుండా బయట పెరిగితే వాటిని చెట్ల ట్రీ కవర్గా పరిగణిస్తారు. ఇది కేవలం ట్రీ కవర్కి సంబంధించిన రిపోర్టు. మనం దీన్ని ISFR 2023తో లింకప్ చేసుకోవాలి. ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక ప్రకారం చెట్ల పెంపకంలో రాజస్థాన్ టాపు. 2019-20లో ఒక స్క్వేర్ కిలోమీటర్కి 10,363 చెట్లుంటే 2021-22 నాటికి 10,841 చెట్లు అయ్యాయి. మనకి నెంబర్ కాదు కానీ ముఖ్యం ఆ టాప్ ఏ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ కర్ణాటక, ఫిఫ్త్ గుజరాత్. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ 9th ప్లేస్లో ఉంది, తెలంగాణ 11th ప్లేస్లో ఉంది. ఇక మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, అది మోస్ట్ అథెంటికేటెడ్ రిపోర్టు. ఇంకొకసారి రికాల్ చేసుకుందాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని తయారు చేస్తుంది. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని విడుదల చేస్తారు. 1987 నుంచి ఇండియాలో 1987 సంవత్సరం నుంచి విడుదల చేస్తూ ఉన్నారు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఇక ఈ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో మొత్తం అడవులు మరియు చెట్ల శాతం, ఇండియాస్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ వచ్చేసి 8,27,357 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అది భారతదేశ ఏరియాలో, జాగ్రఫికల్ ఏరియాలో 25.17%, 25.17%. ఇక కేవలం అడవుల శాతంకి వస్తే ఫారెస్ట్ కవర్ 7,15,343 స్క్వేర్ కిలోమీటర్లు,
అంటే భారత భూభాగంలో 21.17%. ఇక కేవలం చెట్ల విషయానికి వస్తే, చెట్ల శాతం విషయానికి వస్తే 112,014 స్క్వేర్ కిలోమీటర్లు, భారత భూభాగంలో 3.41%. ఇది మనకి రిపోర్టు. ఈ రిపోర్ట్లు మాత్రము మీరు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు డెఫినెట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి రాష్ట్రం, ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఏ రాష్ట్రం లాస్ట్లో ఉందో డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇది అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి. ఇక మనం ఇప్పుడు అంతకుమించి ఇంకా డెప్త్గా ఈ ఐఎస్ఎఫ్ఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది ఇక కరెంట్ అఫైర్స్ని దాటిపోయి సబ్జెక్ట్లోకి పోయినట్టు ఉంటుంది. అంత పోయినా కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి ఎంత అవసరమో కరెంట్ అఫైర్స్లో భాగంగా అంత డిస్కస్ చేసుకోవడమే ఉత్తమం. నెక్స్ట్ వన్, డిసీజెస్కి సంబంధించి, వ్యాధులకు సంబంధించి భారత్ బయోటెక్, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ జిఎస్కే అనే ఒక కంపెనీతో భాగస్వామ్యంలో భాగంగా డయేరియాకి వ్యాక్సిన్ని తయారు చేస్తూ ఉంది. డయేరియా అంటే తెలుగులో నీళ్ళ విరేచనాలు అంటారు కదా, నీళ్ళ విరేచనాలు, అతిసారం అంటారు కదా. మరి డయేరియాకి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదా అంటే యాక్చువల్లీ డయేరియా అనేది వైరస్ ద్వారా వస్తుంది, బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోటా వైరస్ అనే వైరస్ ద్వారా వచ్చే డయేరియాని అరికట్టడానికి రోటావ్యాక్ అనే వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ, రోటావ్యాక్. అయితే బ్యాక్టీరియా ద్వారా వచ్చే షిగెల్లా అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే డయేరియాని అరికట్టడానికి మాత్రము వ్యాక్సిన్లు లేవు ఇప్పటి వరకు. ఇప్పుడు దాన్ని బ్రిటన్కు చెందిన జిఎస్కే పిఎల్సి కంపెనీతో కలిసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం మనము. ఇక ఈ వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఆల్ట్ సోన్ఫ్లెక్స్ 123. ఆల్ట్ సోన్ఫ్లెక్స్ 123. మీరు అబ్జర్వ్ చేస్తే వ్యాక్సిన్ దశలు ఎప్పుడు కూడా వ్యాక్సిన్ని తయారు చేసేటప్పుడు 3 దశలు పాస్ అవ్వాల్సి ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్ అంటారు. ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గ్రూప్ 1లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, డిసీజెస్, ఇమ్యూనో డయాగ్నోసిస్ టెక్నిక్స్, వ్యాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయి. స్టేట్మెంట్స్లో అడుగుతాడు ఇది ఎన్ని దశల క్లినికల్ ట్రయల్ ఉంటుంది అని చెప్పేసి. జనరల్గా ఒక వ్యాక్సిన్ని తయారు చేసేటప్పుడు 3 స్టేజ్ల క్లినికల్ ట్రయల్స్ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఆ 3 స్టేజ్లు పాస్ అయిపోయిన తర్వాత మనకి ఉత్పత్తికి లైసెన్స్ జారీ చేస్తాయి. ఇక మీరు దీన్ని ఉత్పత్తి చేయవచ్చు అని చెప్పేసి. ఆ ఉత్పత్తి చేసిన తర్వాత కూడా ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది. కమర్షియల్ స్కేల్లో ఉత్పత్తి చేసినప్పుడు కూడా 4వ ట్రయల్ ఉంటుంది. బట్ ఉత్పత్తికి ఇంకా లైసెన్స్ రాకపోవడానికి ముందే 3 దశలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాక్సిన్స్ విషయానికి వస్తే జనరల్గా మనకి బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫారిన్ సబ్స్టెన్సెస్, వ్యాధి కలిగించేవి యాంటీజెన్స్. అంటే ఇప్పుడు వైరస్ లేదంటే బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయితే దాన్ని యాంటీజెన్ అంటారు. దాన్ని పోరాడడానికి, దాన్ని అంతమొందించడానికి మన బాడీ వ్యాధి నిరోధక శక్తి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక భారత్ బయోటెక్ విషయానికి వస్తే ఇది చాలా ఫేమస్. ఎందుకంటే గతంలో కోవిడ్కి వ్యాక్సిన్ కనుగొనింది, కలరాకి వ్యాక్సిన్ని కనుగొనింది, అభివృద్ధి చేశారు. ఇక కోవిడ్ విషయానికి వస్తే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ని వీళ్ళే అభివృద్ధి చేశారు, భారత్ బయోటెక్. ఇంకొక కరోనా వ్యాక్సిన్ ముక్కు ద్వారా తీసుకునే, నాజల్ స్ప్రే ద్వారా తీసుకునే ఇన్కోవాక్ అనే వ్యాక్సిన్ని కూడా వీళ్ళు అభివృద్ధి చేశారు. ఇక మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కలరాకి హిల్కాల్ అనే వ్యాక్సిన్ని కూడా తయారు చేస్తూ ఉన్నారని చెప్పేసి. సో ఇవి ఎందుకంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఈ వ్యాక్సిన్ ఏ సంస్థ కనుగొనింది అనేసి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీకి సంబంధించి తామ్హిని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒక అభయారణ్యము వార్తల్లో ఉంది. ఇది మహారాష్ట్రలోని పూణేకు దగ్గరలో ఉంటుంది. ఇది ఆల్రెడీ క్షీణిస్తూ ఉన్న దశలో ఉంది. అంటే ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంది అక్కడ ఉన్న జీవ వైవిధ్యం. సో ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి, రీస్టోర్ చేయడానికి మహారాష్ట్ర అటవీ శాఖ ఒక ఒప్పందం కుదుర్చుకునింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ మరియు పూణేకు చెందిన ఒక ఎన్జిఓతో ఒప్పందం కుదుర్చుకున్నారు దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి. ఇది డైరెక్ట్గా మనకి ఫ్యాక్ట్, ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్కి సంబంధించి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వైద్యుడు శ్రీనివాస్ ముక్కామల గారు సెలెక్ట్ అయ్యారు. ఈయన ఇండో అమెరికన్. ఈ అమెరికన్ మెడికల్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా వ్యవహరించబోతా ఉన్న మొట్టమొదటి భారతీయ సంతతి వ్యక్తి ఈయన. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్. ఇతను ఇప్పుడు 180వ ప్రెసిడెంట్గా దీనికి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నాడు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇండియాకు చెందిన సిఫ్త్ కౌర్ సామ్రా ఈమె బ్రాంజ్ మెడల్ కాంస్య పథకాన్ని గెలుపొందింది. ఈమె మహిళల 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్లో బ్రాంజ్ గెలుచుకునింది. మనం ఇది ఎందుకు తీసుకున్నామంటే మనం ఇక్కడ చూడాల్సింది ఈమె ఏ మెడల్ గెలిచింది అనే దానికంటే కూడా ఈమె గోల్డ్ గెలిచి ఉంటే మనకి చాలా ప్రాముఖ్యత ఉండేది. బ్రాంజ్ కాబట్టి మనం ఇక్కడ పిక్ చేయాల్సింది ఈమె ఏ స్పోర్ట్కి చెందినది. మీరు ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తూ ఉన్నాడు, ఈ క్రీడాకారిణి ఏ క్రీడకు చెందినది అనేసి. ఇక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ ఈ సంవత్సరం ఆల్రెడీ 3 దశల్లో జరుగుతూ ఉంది. ఏప్రిల్ 1 నుంచి 11 వరకు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో తొలి దశలో భాగంగా జరిగింది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22 వరకు పెరు దేశంలోని లీమా పట్టణంలో జరిగింది. ఇప్పుడు జర్మనీలోని మ్యూనిచ్లో జరుగుతూ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రైఫిల్ విభాగం, ఇది రైఫిల్ అండ్ పిస్టల్ విభాగం. ఇక భారతదేశం తరపున 36 మంది పాల్గొన్నారు. దానికి లీడింగ్ వ్యవహరించిండేది, అంటే దానికి నాయకత్వం వహించిండేది ఫేమస్ ఇండియన్ షూటర్ మను బాకర్. గుర్తుపెట్టుకోండి, మను బాకర్ ఏ క్రీడ అంటే షూటింగ్ విభాగం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నది జూన్ 8 నుంచి 14 వరకు జరుగుతూ ఉంది. ఇది స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025, బోయింగ్ 787 సిరీస్ ఎయిర్ ఇండియా AI-171 విమాన దుర్ఘటన. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విమానము పేరు కూడా అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకు బోయింగ్ 787 సిరీసు ఎయిర్ ఇండియా 171 విమానము నెంబర్ గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా 122 మిలియన్లకు పైగా శరణార్థ ప్రజలు, UNHCR నివేదిక. గోల్డ్ కార్డ్ 55 దేశాల ప్రజలకు చైనాలో వీసా రహిత ప్రయాణం. అమరావతిలో ఏర్పాటు కానున్న సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్. ఏపీలోని RTGS కేంద్రాన్ని సందర్శించిన ఇథియోపియా ప్రతినిధి బృందం. భారతదేశ కృత్రిమ మేధస్సు మార్కెట్పై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక. భారతదేశంలోని చెట్ల సంఖ్యపై జాతీయ పర్యావరణ గణాంకాలు. షిగెల్లా వ్యాక్సిన్ కోసము భారత్ బయోటెక్ భాగస్వామ్యం. తామ్హిని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇండో అమెరికన్ వైద్యుడు శ్రీనివాస్ ముక్కామల గారు. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ జర్మనీ మ్యూనిచ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇక ఇవాటి క్లాసుకు సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్ హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో టుమారో అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ వాట్సాప్ ఛానల్లో ఉన్న పీడిఎఫ్ని పొందవచ్చు. అండ్ దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.